స్త్రీ జీవితం మొత్తం మీద ఏడవవలసి వస్తే ఒక్కసారి ఏడుస్తుంది అన్నారు. మంగళప్రదం, అంతకన్నా ఇంకొక మాట ఉండదుగా. ఎప్పుడు ఏడవాలి అని అడిగారు. మామగారు చనిపోయిన రోజున అన్నారు. ఎందుకని అంటే రామాయణంలో దశరథ మహారాజు గారు మరణించారు అని తెలిసింది. రామచంద్రమూర్తికి అరణ్యవాసంలో ఉన్నాడు. లోపలికి వెళ్ళి కుటీరంలోకి సీతమ్మతో అన్నాడు, సీతా మృతస్తే శ్వశుర పితాహీనౌసి లక్ష్మణ అన్నాడు. లక్ష్మణ నీకు తండ్రి పోయాడు, సీతమ్మ నీకు మామగారు పోయారు అన్నాడు. అదేమిటి, మా నాన్నగారు పోయారంటే సరిపోదా అంటే, సీతా మృతస్తే శ్వశుర, మామగారిలా చూసేవాడు సీత ఇంకొకరు ఉండరు. తండ్రి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఎవరిది అంటే మామగారిది. అంత గొప్పగా ప్రేమించేటటువంటి మామగారు వెళ్ళిపోయాడు. నిజం, రాముడు వెడుతున్నాడని ఏడవలేదు, కోడలు సీతమ్మ అరణ్యవాసానికి ఎడుతోందని ఏడిచాడు. కట్టిన పట్టుపుట్టం కట్టకుండా కావలసినన్ని పట్టుపుట్టాలు నగలు ఇచ్చి పంపించాడు. ఆ కోడలు కోసం అంతా బెంగెట్టుకున్నాడు. అటువంటి మామగారు వెళ్ళిపోయాడు. ఇక ఆ స్థానం భర్తీ కాదు. ఇక ఆ లోటు నీకు జీవితంలో తీరదు. లక్ష్మణ నీకు తండ్రి పోయాడు, మరి రాముడికి పోలేదా? పోలేదు. నాకు తండ్రి పోయినా నిజానికి అన్నగారిని కాబట్టి నీకు తండ్రిగా నేను నిలబడాలి. అవసరం లేకపోయినా నాతో అరణ్యవాసానికి వచ్చి కావిడి మోసి నన్ను అనుగమిస్తున్నావే, నీవు తమ్ముడవు కావు, నాకు తండ్రి లాంటి వాడివి. నువ్వు ఉండగా నాకు తండ్రి పోయిన దుఃఖం లేదు. కానీ తండ్రి పోయి అన్ననై తండ్రిగా నిలబడవలసిన నేను నిన్ను దుఃఖపెడుతున్నాను, సేవ చేయించుకుంటున్నాను. కాబట్టి నీకు తండ్రి లేడు, సీతమ్మ నీకు మామ లేడు. అంటే మామగారన్న మాట ఎంత గొప్పదో, ఎంత విశాల హృదయంతో మామగారు ఉంటాడో, అత్తమామలంటే ఎంత ప్రేమతో ఉంటారో నిజంగా వాంగ్మయాన్ని పరిశీలిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.